మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి పెంచినటువంటి కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తాము అని చెప్పి ప్రస్తుతం ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా 9,000 కోట్ల రూపాయలు, దీపావళికి 6,072 కోట్ల రూపాయల మొత్తం 15,485 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచి మోయలేని భారం మోపారన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. తక్షణం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్ పార్టీగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు తిరగకుండానే ప్రజలకి వాతలు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు స్పందన సృష్టించడం అంటే ప్రజలపై భారం మోపడం, అప్పులు చేయడం అర్థం వస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని చెప్పి విమర్శించి అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల లోపే 15,500 కోట్ల రూపాయలు, 15,485 కోట్ల రూపాయలు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా భారం మోపడం అత్యంత దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా యూనిట్కి దాదాపు నిన్న పెంచిన వాటితో కలిపితే ₹2.19 యూనిట్కి పెరిగింది. దీపావళికి ముందు పెంచిన ఛార్జీలు 1.27 అయితే మరి ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరిట ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించినటువంటి దాని ప్రకారం మరో 92 భారం పడుతుంది. ఈ విధంగా వినియోగదారుల పైన దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పడుతోంది. ఇంతకుముందు 6,072.82 కోట్లు ఇప్పటికే వసూలు చేశారు. ఈ జనవరి నుంచి మరో 9,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయబోతున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామనేటువంటి పేరు పైన ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతున్నాడు. ఇప్పటికే ఈ 6 నెలల కాలంలో 67,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశాడు. అప్పులు చేసినప్పటికీ కూడా మళ్ళా ప్రజలపైన భారాలు మరోవైపు మోపుతా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీల ఎక్కడ కూడా అమలు చేయాలి. ఒక పెన్షన్ తప్ప, ఈ మధ్య అడపా కొంత గ్యాస్ సిలిండర్స్ విషయం తప్ప ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన వల్ల మరి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేస్తున్నాడో, ఇంత భారాలు మరోవైపు ప్రజలపైన ఎందుకు మోపుతున్నాడో ప్రతిదానికి కూడా జగన్ గారి ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరగకపోగా నష్టం జరుగుతా ఉందని చెప్పి వీటిని వెంటనే ఉపసంహరించాలని చెప్పి కోరుతాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.